ఆ వ్యాసం రాయడానికి కారణం స్వామివారు ఒక ఉత్తరం పంపించారు. వారి పిఏ గౌరీ శంకర్ గారు ఒక లెటర్ రాశారు నాకు, ఏదన్నా విషయం గురించి ఈ సంచికి మీరు ఇవ్వాలని. ఇంకా వారు రాసిన తర్వాత దానికి తిరిగే ఉంది. అందువల్ల ఏదో నా యథాశక్తి ఒక వ్యాసం రాసి పంపితే వారు షష్ఠపూర్తి సంచికలో ప్రచురం చేశారు. ఆ విధంగా కూడా ధన్యోస్మి. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. ఆనందకరమైనటువంటి అంశం ఏమిటంటే, శంకర జయంతి సందర్భంగా ఈరోజు దర్శనం ఆధ్యాత్మిక మాసపత్రిక కార్యాలయంలో గ్రంథాలయంలో ఈ శంకర జయంతి ఉత్సవాన్ని సోల్లాసంగా జరుపుకోవడం. శంకరుల యొక్క శంకర భగవత్పాదుల యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సు, శృంగేరి ఉభయ గురువుల ఆశీస్సులు దర్శనం మాసపత్రికకు సంపూర్ణంగా ఉన్నాయి. శంకరులు ఆదిశంకర భగవత్పాదుల వారు ఒక కారణ జన్ములు. వారు ఎంతటి ప్రజ్ఞావంతులో అంతటి తేజోవంతులు, ఎంతటి వేదాంతియో అంతటి మహాకవి కూడా. వారు కనుక సన్యాసిగా కాకుండా కేవలం మహాకవిగా ఉన్నట్టయితే ఎందరో మంది మహాకవులందరూ సన్యాసం పుచ్చుకునేవాళ్ళు. అంటే అంతటి కవిత్వం అయింది. ఆయన శైలిలో, కవితా శైలిలో ఎన్నో అలంకారాలు, ఎన్నో శబ్దాలంకారాలు, ఎన్నో అర్థాలంకారాలు, ఎన్నో చక్కనైనటువంటి వర్ణనలు, చాలా మహత్వపూర్ణమైనటువంటి కవిత్వము శంకరాచార్య భగవత్పాదులది. వారి స్తోత్రాలు సుమారు 74 స్తోత్రాలు ఉన్నాయి శంకర భగవత్పాదులు రచించినవి. 40 ప్రకరణ గ్రంథాలున్నాయి, 18 భాష్యాలున్నాయి. ఎంత చక్కటి రచన! ఆ రచన ద్వారా జ్ఞానాన్ని లోకానికి పంచిన వారు కాబట్టి శంకర సాక్షాత్ అని, శంకరం లోకశంకరమని మనం వారిని స్తుతించుకుంటాం. లోకశంకరం, శంకరోతీతి శంకర అని అంటే లోకానికంతటికీ కూడా సంతోషాన్ని పంచినవాడు. దేని ద్వారా అంటే జ్ఞానము ద్వారా సంతోషాన్ని పంచినవారు. శంకరే యస్య భక్తి స్యాత్ శంకరే తస్య నిశ్చితం అన్నారు. శంకరుని పైన ఎవరికైతే భక్తి ఉంటుందో వాళ్ళ చేతిలో సుఖం కరతలామలకం అవుతుందట. అంత గొప్ప మహత్వపూర్ణమైనటువంటి ప్రజ్ఞావంతులు శంకర భగవత్పాదుల వారు. వారు కైలాస శంకరుడే కాలడీ శంకరుడైనారని చాలామంది చెబుతూ ఉంటారు. అయితే కైలాస శంకరుడి పైన ఉండేటువంటి ఆ గంగమ్మ, ఆయన సగభాగమైనటువంటి పార్వతీదేవి, ఆయనకు ఉన్నటువంటి మరి మెడలో ఉన్నటువంటి పాములు అవన్నీ ఎలా మారాయి అంటే నేను ఒక కల్పన చేశాను. తలపై గంగమ తాను మారగను విద్వత్తా సుధాగంగగా, తలపై గంగమ తాను మారగను విద్వత్తా సుధాగంగగా. తలపైన శంకరుని తలపైన ఉండేటువంటి గంగమ్మ శంకర భగవత్పాదుల యొక్క సన్నిధిలో
జ్ఞానసుధాగంగగా మారింది. జ్ఞానంగా మారింది. ఆ తలపైన ఉండే గంగమ్మ, శంకరుని తలపైన ఉండే గంగమ్మ శంకరాచార్య స్వామివారికి జ్ఞానసుధాగంగగా మారింది. తలపై గంగమ తాను మారగను విద్వత్తా సుధా గంగగా లలిత్రైశూలము. ఆ త్రిశూలం ఏమైంది? ఆయన శంకరుని చేతిలో ఉండేటువంటి త్రిశూలము లలిత్రైశూలము బ్రహ్మదండముగా పర్వన్, అది బ్రహ్మదండమైంది. ఆయన చేతిలో ఉండే త్రిశూలము శంకరాచార్య భగవత్పాదుల వారి చేతిలో బ్రహ్మదండమైంది. లలిత్రైశూలము బ్రహ్మదండముగా పర్వన్ పార్వతీమాతయే జ్వలదద్వైతముగాగా. సగమైన శంకరుని సగమైన ఉండేటువంటి పార్వతీమాత శంకరాచార్య స్వామివారికి అద్వైతంగా మారింది. జ్వలదద్వైతముగాగా పాములు మెడన్ భాసిల్ల రుద్రాక్షలై అని. శంకరాచార్య స్వామికి రుద్రాక్షలు ఏమిటి అంటే, ఆ కైలాస శంకరుని యొక్క మెడలో ఉండేటువంటి పాములే శంకరాచార్య భగవత్పాదుల మెడలో రుద్రాక్షలైనాయి. జ్వలదద్వైతముగాగా పాములు మెడన్ భాసిల్ల రుద్రాక్షలై అల కైలాస శివుండే కాలడి శివుండై వెల్గె లోకంబునన్. అల కైలాస శివుండే కాలడి శివుండై వెల్గె లోకంబునన్ అని ఈ రకంగా ఆ శంకర సాక్షాత్ అనడానికి ఒక చిన్న యథామతిగా కల్పన. ప్రధాన వక్తగా ఇప్పుడు డాక్టర్ తాడేపల్లి పతంజలి గారు ఉన్నారు కాబట్టి శంకరాచార్య స్వామి ఎడల నా భక్తిని ఈ పద్యం ద్వారా ఆవిష్కరించుకుంటూ నా ప్రసంగానికి స్వస్తి చెబుతూ ధన్యవాదాలు.